హాయ్ ఫ్రెండ్స్, మాకం ఫిష్ మార్కెట్ సత్తనపల్లి. ఇప్పటికిప్పుడు మా బాబాయ్ ఫోన్ చేసి 10 గంటల టైంలో అర్జెంటుగా గుంటూరు వెళ్ళాలి రా, సరుకు వచ్చిందని చెప్పి, సరేలే ఇంకేముందిలే అని చెప్పేసి రెడీ అయ్యి ఈ బండి ఉంది కదా బొలేరో, దాన్ని వేసుకొని ఇప్పుడు గుంటూరు బయలుదేరేటప్పుడు మన జర్నీ స్టార్ట్ చేసి చూద్దాం. దాంతోపాటు మధ్యలో సర్లే వెళ్తున్నాలి అని చెప్పి మధ్యలో ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి హస్కీ డెలివరీ ఉందంట, అది కూడా తీసుకుందాం. టైం చూస్తే 10:35 అయింది. చూద్దాం మన జర్నీ ఎలా ఉంటుంది ఏంటనేది. ఫ్రెండ్స్, ఈరోజు నాకు నిద్ర లేకుండా చేసిన వ్యక్తి అదిగో, ఈ మనిషి మనకి నిద్ర లేకుండా చేసిన వ్యక్తి. ఈరోజు మా నిద్రకి భంగం కలిగించిన వ్యక్తి ఇతనే. ఈరోజు నాకు జాగారం పెడతాడంట. చూద్దాం అది కూడా మీకు. అలాగే గుంటూరు మార్కెట్ కూడా ఈరోజు మీకు ఎలా ఉంటుందో నేను చూపిపోతాను ఈరోజు. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. టైం చూడండి, 11 అయింది. రేపు పొద్దున మళ్ళీ 5:30 లేవాలా. ఈ మనిషి ఈరోజు మనకి చుక్కలు చూపిస్తాడు. షాప్ తీసి ట్రైల్ ఎత్తుకొని బండ్లో పెట్టుకుందాం అనుకునే లోపు దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరు అంటే మమ్మల్ని చూపిస్తున్నట్టు ఈ బండి పంచర్ పడి మమ్మల్ని ఈరోజు 30 తిప్పలు పెడుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మామూలుగా లేదు పరిస్థితి మాత్రం ఈరోజు. అసలు సర్లే ఏముంది కానీ గాలి పంపు తీసుకొని గాలి కొట్టి మచా అప్పుడెప్పుడు సినిమాల్లో రౌటేజ్ అనే కొట్టేవాడు సైకిళ్ళకి, కార్లకి, బైకులకి గాలి. ఇప్పుడు నేను కొట్టాల్సి వస్తుంది చివరికి. ఫ్రెండ్స్, మా ఖాతాలో ఈరోజు 2 బలి. ఇదిగో గుంటూరులో కాదు, బతుకుంటే రేపు పొద్దున కలుస్తారంట. చూద్దాం అది కూడా బతుకున్నారు లేదా. ఎవరయ్యాలి? ఇప్పుడు టైర్ పంచర్ అయ్యి మా అన్నగారు ఇప్పదెత్తన్నారు దాన్ని. ఎవరు ఊహించను వాడిది. మీకు ఏది బాబు, మీకు ఇస్తారా? అద్దె కొద్దిగా కానీ ఎంజాయ్ అన్న. ఒకసారి ప్రేక్షకులకు ఒకసారి నీ ముఖం చూపి. అరవింద్ ఒక్కసారి. టైం వచ్చేసి 11:25. అవు నేరం నిన్నెక్కడంటే పాపాలు చెప్తే ఇంతే ఉంటుంది. ఇంత శాఖయారా. రెండు వాడతల్లా చివరికి నానా తెప్పలు పడి అలాగలాగా గుంటూరు వచ్చేసాం. ఫ్రెండ్స్, ఇది మొత్తం గుంటూరు మార్కెట్. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం సింగిల్ రోడ్డు. ఇంకా అటువైపు కూడా బళ్ళు ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి. అది అక్కడ కనిపిస్తున్నాయి. నేను మా బాబాయ్ ఇద్దరం ఎక్కడ చేపలు బాగున్నాయి అని చెప్పి సెర్చ్ చేసుకుంటున్నాం. క్వాలిటీ ఎక్కడ బాగున్నాయి ఏంటి అనేది చూసుకొని ఇంకా కొంచెం అలాగే కొంచెం ముందుకెళ్తే ఈరోజు మనకి ఒక 100 కేజీల రొయ్యల ఆర్డర్ ఉంది. ఆ రొయ్యలు కూడా మనకి చూపిస్తాను ఇప్పుడే. మనకి ఇవి రొయ్యలు. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి టైం ఎంత ఉందో, 2:30 అయింది. ఇప్పుడు వచ్చాం సత్తనపల్లికి మేము. ఇక మా బాబాయ్ కష్టపడిపోతున్నాడు వేయాలిగా. కష్టాలన్నీ మేము ఈరోజే చూడాల్సి వచ్చినట్టుంది.